భద్రాచలంలో 1,15,00,000 రూపాయలు విలువైన వివిధ అభివృద్ది పనులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. భద్రాద్రి రామాలయ మాడ వీధుల విస్తరణ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అలాగే చండ్రుగొండ మండలంలోని వెంగళరావు సాగర్ ప్రాజెక్టు పునర్నిర్మాణం పనులను ఆయన పరిశీలించి మరమ్మతులకు 33 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా పలుచోట్ల హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణాలతో పాటు సీసీ రోడ్ల నిర్మాణాలకు కూడా మంత్రి భూమి పూజ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్దిలో భాగంగా అనేక కార్యక్రమాలకు సిపిఐ పార్టీకి చెందిన శాసనసభ్యుడు కూననేని సాంబశివరావు శ్రీకారం చుట్టారు. 35 లక్షల రూపాయలతో శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు 3 మినీ బస్ షెల్టర్లు ప్రారంభించారు. అశ్వాపురం మండలంలో సుమారు 1 కోటి రూపాయల విలువైన అభివృద్ది పనులకు పిన్నపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు ప్రారంభోత్సవం చేశారు. మరోవైపు అశ్వారావుపేట శాసనసభ్యుడు జారే ఆదినారాయణ, భద్రాచలం శాసనసభ్యుడు తెల్ల వెంకట్రావు, ఇల్లందు శాసనసభ్యుడు కోరం కనకయ్య కూడా తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ది పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన మహిళల స్వయం కృషిని అభినందించారు. భద్రాచలానికి చెందిన భద్రాద్రి శ్రీరామ స్వయం సహాయక బృందం సభ్యులు తయారు చేస్తున్న భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్, గిరి శానిటరీ ప్యాడ్స్ గురించి మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి ప్రస్తావించారు. చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేసి లండన్ కు ఎగుమతి చేస్తున్నారని కొనియాడారు. అలాగే 3 నెలల్లోనే 40,000 శానిటరీ ప్యాడ్లు తయారు చేసి పాఠశాలలకు, కార్యాలయాలకు పంపిణీ చేస్తున్నారని, ఇలాంటి మహిళలు సమాజానికి కొత్త దిశను సృష్టిస్తున్నారని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఐటీడీఏ పరిధిలోని 19 మండలాల్లో ధర్తీ ఆబా జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ సాచ్యురేషన్ క్యాంపులు నిర్వహించారు. గత నెలలో 15 రోజుల పాటు ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి గిరిజనులకు అవసరమైన వివిధ గుర్తింపు కార్డులను ఉచితంగా అందజేశారు. ఆధార్ కార్డులో సవరణలు చేసేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన మెగా ఆధార్ క్యాంపుకి మంచి స్పందన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు మెగా ఆధార్ క్యాంపుకొచ్చి తమ సమస్యలను పరిష్కరించుకున్నారు. ఆపరేషన్ చేయుత కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసులు చేపడుతున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులై మరో 12 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. వీరితో కలిసి ఈ ఏడాది కాలంలో మొత్తం 294 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఆపరేషన్ చేయుత కార్యక్రమంతో పాటు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆదివాసీలకు నిత్యావసర వస్తువులు, పుస్తకాలు, క్రీడా సామగ్రి, డ్రైవింగ్ లైసెన్సులతో పాటు మినీ రైస్ మిల్లులు సైతం అందజేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా ఉంచేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా షాపింగ్ మాల్స్, హోటల్స్, వివిధ పని ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు చేసి బాల కార్మికులను గుర్తించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా ఆపరేషన్ ముస్కాన్ 11వ విడత కార్యక్రమాన్ని కూడా పటిష్టంగా అమలు చేస్తున్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం, పాల్వంచ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, ట్రైబల్ మ్యూజియంతో పాటు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో యోగా శిక్షకుల పర్యవేక్షణలో సామూహిక యోగాసనాలు వేశారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకున్నాయి. బడులకు మామిడాకు తోరణాలు కట్టి పండుగ వాతావరణంలో విద్యార్థులకు స్వాగతం పలికారు. స్కూళ్ల పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని, అమ్మ మాట అంగన్వాడీ బాల కార్యక్రమంలో భాగంగా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు. జిల్లాలో నిరక్షరాస్యత తగ్గించేందుకు గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రతి 10 మంది నిరక్షరాస్యులకు ఒక వాలంటీర్ టీచర్ను నియమించి వారికి ఉల్లాస్ యాప్లో వివరాలు నమోదు చేయడంపై శిక్షణ ఇచ్చారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని జలాశయాల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వర్షాలకు ముందు భద్రాచలం వద్ద 12 అడుగులుగా ఉన్న గోదావరి నీటి మట్టం 20 అడుగులకు చేరువైంది. కిన్నెరసాని, తలిపేరు ప్రాజెక్టులు సైతం క్రమంగా నిండుతున్నాయి. వరదలొచ్చినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కూడా జిల్లా అధికారం యంత్రాంగం దృష్టి సారించింది.